అమ్మ ఒక నెల మనిషి రాకంటే ఉతుకురా ఏందిరా ఇంత నల్లంగా పోయింది ఏమో 5 రూపాయలు సరుపుడన్నా పోయినరా దీని ముఖాన్ని రే వేసుకునేదన్నా ఎట్టున్నదిరా మనిషి లేకపోతే సాయిరెడ్డి రాజీనామా చేసే అమ్మ బొమ్మలు కూడా తీసేశారు. విజయసాయిరెడ్డి గారు బొమ్మ ఏడు పెట్టినాం కదరా అప్పుడు. సరే ఏదోలే జరగని. నమస్కారం ప్రజలారా, ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా పార్టీలో వైసీపీ పార్టీలో జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా జగనన్న అనేటువంటి వాళ్ళు మరి అన్నకి ఎందుకైతే ఓట్లు ఇలా కేవలం గేరాకే పరిమితం చేశారు. సరే అందులో భాగంగా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మా పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, మంత్రివర్యులు, అదేవిధంగా ఇతర చిన్న పోస్టులు అంటే కార్పొరేటర్ ఏదో దాన్ని ఏదో అంటారు, నామినేటెడ్ పోస్టులో ఏయో అంటారు, ఏయో చైర్మన్లు 3 లక్షల రూపాయల జీతం తీసుకొని కుక్కలు అలా మరిగినటువంటి వ్యక్తులు ఏంది కథ ఏందనేది మొదటి నుంచి వద్దాం. మరి మా పార్టీ రాబోయే రోజుల్లో 178 స్థానాలు గెలుచాదే అంటే 178 అంటే మీరు మళ్ళా నా నినాదం మర్చిపోయి ఉంటారేమో. మళ్ళా ఒకసారి రాష్ట్ర ప్రజాని కానీ గుర్తు చేస్తా ఉండా. కాట్పాడి, తిరువల్లూరు, అస్సాం ఈ 3 కలుపుకొని 178 స్థానాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక మా పార్టీలో ఉన్నప్పుడు ఎగిరిగిరి పడినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రస్తుతం ఏ విధంగా ఉన్నారు, దేనికి ఆ విధంగా ఇదేవాల్సి వచ్చింది, సరే వాళ్లకు అన్న సహకారం అందిస్తా ఉన్నాడా అందిలేదా అనేది కూడా ఒకసారి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. తప్పకుండా ఈ యొక్క ప్రెస్ మీట్లో అదే సారాంశం కూడా అదే విధంగా చూస్తే ఫస్ట్ బోరిగడ్డ అనిల్ దగ్గర నుంచి వద్దాం. బోరిగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు, నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే జగనన్న అనేటువంటి మాయన్న ఆయన ఆదేశం సందేశం అదే దాన్ని ఏదో అంటారు, మనకంత తెలియగాడొచ్చలేగినా సరే ఏదో ఆయన ఆదేశాలు ఇచ్చితే ఎక్కడున్నా చిట్టికేసే చెప్పినాడు, 1/2 గంటకు లేపుతాము అన్నాడు. మరి ఈరోజు బోరిగడ్డ అనిల్ ఏ విధంగా ఏం చేసినాడు ఏంది కథ అనేది అందరూ చూశారు. అదేవిధంగా పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడినాడు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులని, వాళ్ళ ఆడబిడ్డలను కూడా ఏ విధంగా మాట్లాడినాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడినాడు, లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడినాడు, TV5 చైర్మన్, TTD చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడినాడు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. అదేవిధంగా వల్లభనేని వంశీ ఏ విధంగా కారు కోతలు కూసినాడు, నిండు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడినాడు, ఏ విధంగా లుచ్చా పనులు చేసినాడు గన్నవరంలో అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనేటువంటి జగనన్న దేనికైతే బోరిగడ్డ అనిల్ని ములాఖాతుకు పోయి కలవలేదు, కేవలం వల్లభనేని వంశీని దేనికైతే కలిసినాడు, పోసాని కృష్ణమురళిని ఎందుకు కలిసలా, పోసాని కృష్ణమురళికు ₹1 ఛార్జీకి డబ్బులు కూడా తీసుకోకుండా ఊరూరు తిప్పినారు కదా. హైదరాబాద్ నుంచి ఎక్కడో రైల్వే కోడూరులో ఉండేటువంటి సిఐ వెంకటేశ్వర్లు అనేటువంటి ఆయన దగ్గరికి తీసుకొని పోయి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఎస్ఐ మహేష్ నాయుడు, అదేవిధంగా రాయచోటి ఎస్పీ గారు ఆధ్వర్యంలో అక్కడ విచారణ జరిగితే దేనికి జగనన్న బయటకు వచ్చి మాట్లాడాలా, ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడినాడు. ఎవరికి, పోసాని కృష్ణమురళి యొక్క భార్య గారికి ఏం మాట్లాడినాడు, నీకు మేము డైరెక్షన్లు ఇచ్చావు, నువ్వు ప్రెస్ మీట్కు ముందుకు వచ్చి కొన్ని గ్లేజర్ అయినా ఏందో అంటారు ఏడ్చేదానికి, మామూలుగా అయితే ఏడుపు రాదు కదా, ఈడెటా డౌలే అనేది అందరికీ తెలుసు కదా. అందులో భాగంగానే ఆమె కూడా సరే మనకి ఎందుకులే లోపలికి పోయినాడు, ఏదో కొద్ది రోజులు ప్రశాంతంగా ఉన్నామని ఆమె అనుకునిందో ఏమో మరి తెలీదు. అందుకని చెప్పి అయ్యా మా ఆయన్ను మీరు మింగబెట్టిన కాడికి చాలు, మళ్ళా నేను ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఎందుకు ఏడ్చటం అని చెప్పి అయితే ఆమె అనుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు వల్లభనేని వంశీ గారి ఆవిడకు కూడా ఆమె ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు పాస్ అయ్యింది, అది డిగ్రీ పాస్ అయిందంటే ఆమె ప్రెస్ మీట్లు ముందుకు కూడా వచ్చి తప్పకుండా మాట్లాడుతుంది. ఆమె మాట్లాడిన రోజు మళ్ళా నేను మాట్లాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటా. అదేవిధంగా మా కొడాలి నాని దగ్గరికి వద్దాం.
కొడాలి నాని ఏ విధంగా ఆడ ఏదో ఇంటి మెరక తోలినారంట, 100 కోట్లంట, బొంగ అంట, భూషాణం అంట, వచ్చింది 100, ఇంకెంతో రావాల్సి ఉన్నది. మరి కూటమి ప్రభుత్వం మరి ఇంకొక అడుగు ముందుకేసి ఇంకా ఏమన్నా ఉంటే లోడి మీరు మా వాడిని ఈడు ఒక బఫోను ఈడొక అంటే ఇప్పుడు క్యాసినో తెచ్చి ఎన్ని కోట్లు సంపాదించినావు అన్నీ తీయండి బయటికి, మాకేం ఇబ్బంది ఏమీ లేదు, మేమేం అట్టవాడికి ఏం భయపడే వాళ్ళం కాదు. ఎందుకంటే మా జగనన్న చెప్పినట్టు వల్లభనేని వంశీ, అదేవిధంగా ఆయన పేరు ఏం పేరు ఆయన నత్తి ఆయన ఉంటాడు అవినాశ ఏం పేరు దేవినేని అవినాశు, కొడాలి నాని, వీళ్ళ ముగ్గురు అంతా వాళ్ళ సామాజిక వర్గంలో అందగాళ్ళు ఇంకెవరూ లేరంట. అందుకోసమని వీళ్ళని జైల్లో పెట్టించినారని మా యొక్క అన్న సెలవీయటం కూడా మనందరం కూడా విన్నాము. అందులో భాగంగా ఏంటంటే ఆర్కే రోజా కాడికి వచ్చాముగా, ఆర్కే రోజా చెన్నైకి పోయేటువంటి దారిలో అక్కడ టోల్గేట్ ఏదైతే వడవాలపేట దాటిన తర్వాత వచ్చేటువంటి టోల్గేట్ దగ్గర కొద్దిగా ముందుకు పోతే రైట్ సైడ్లో ఒక అమ్మవారి గుడి ఉంటుంది. ఇంకొద్దిగా ముందుకు పోతే ఆ రైట్ సైడ్లోనే ఆర్కే రోజా రైతుల దగ్గర ఎంతకు కొనింది, అదేవిధంగా రైతుల దగ్గర కొని దాన్ని టీటీడీలో పెట్టి అక్కడ జియోని పాస్ చేసుకొని అదే ఆ ల్యాండ్కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులు ఎవరైతే రిటైర్డ్ అయి ఉంటారో వాళ్ళకు ఎన్ని లక్షలకు అమ్మింది తీయండి బయటికి, అసరాల దగ్గర ఏ విధంగా కొట్టిందో తీయండి బయటికి, ఆ రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఎన్ని కోట్ల రూపాయలు తీయండి బయటికి, ఆడుదాం ఆంధ్ర అని బ్రహ్మాండంగా ఆడిచ్చినారు ఆంధ్రాని తీయండి బయటికి. అదేవిధంగా రోజా కూడా ఏమే ఇంతకుముందు సల్వామని కొద్దిగా బిజీగా ఉండేవాడంట, ఇప్పుడు ఒకరు ఫ్రీగా ఉన్నాడని ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారని మనకు తెలిసినటువంటి సమాచారం. అంటే పర్యాటక శాఖ మంత్రిగా ఉండింది మనం అధికారంలో మా నాన్న అధికారంలో ఉన్నప్పుడు బయట దేశాలు ఎక్కువగా తిరుగుతుంది కాబట్టి అప్పుడు అంత లేదు. సరే ఇప్పుడు ఎట్లా అవన్నీ మనకెందుకు, మనకు అవసరంలే. ఇక నీళ్ళు పెట్టినారా థ్యాంక్ యూ రా, నీళ్ళు టయానికి ఇచ్చారు. గొంతు పోతుంది ఏం చేస్తాం, అన్న కోసం ఎవరున్నా మాట్లాడతారా బయటకు వచ్చి. ఏమనుకోవద్దు మిత్రులారా, మీరు ఛాయ్ తాగినారా? ఎగ్ పప్పులు అయితే లేవు, ఎగ్ పప్పులు మాకు జరిపినాయి, ఛాయ్ అయితే తాగినారు కదా. ఓకే, ఇకపోతే అమ్మన్ రాంబాబు కూడా మీడియా మిత్రులు ఎవరు పిలిచే పోలేదని అమ్మన్ రాంబాబు అని ఒక ఛానల్ పెట్టుకొని ఆయన కూడా ఆయన యొక్క దాన్ని ఏమంటారు ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా ఆయన అయితే తెలియజేయచ్చు. వీడియోల మాధ్యమంలో యూట్యూబ్లో ఇక్కడ వచ్చినాడు, అడుగు పెట్టినాడు. మరి ఆయన అవినీతిగా సంపాదించిన సొమ్ము సరిపోకనో మరి యూట్యూబ్ ఛానల్ పెట్టినాడు, ఎట్లా మరి మనకైతే తెలియదు. యాంకర్ శ్యామల కాడికి వద్దాం. యాంకర్ శ్యామల అనేటువంటి వ్యక్తి బెట్టింగ్ యాప్లు ఏ విధంగా ప్రమోట్ చేసింది, ఏ విధంగా ఎవరైతే మా శ్యామల అని భుజాలు ఎగరాచారో వాళ్ళందరినీ ఏ విధంగా నేల నాకిచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు యాంకర్ శ్యామల పరిస్థితి ఏంటంటే మరో బోరుగడ్డ అనిల్, మరో బోరుగడ్డ పోసాని యాంకర్ శ్యామల పరిస్థితి. మాకు మా పార్టీకి అవసరమైతే రాత్రి పెరుగు దూపుతాడు జగనన్న, ఎత్తాపో నాకు అవసరం లేదంటాడు, నాకు నా సీమరాజు ఎవడాడు చాలా అంటాడు, నాకు నువ్వు అవసరం లేదు అంటాడు, అన్నైనా ఖచ్చితంగా అంటాడు. అదేవిధంగా సీదిరి అప్పలరాజు ఉన్నాడు, మీరెట్నే నన్ను మాట్లాడేచ్చారు ఓళ్ళు పక్కలో దొరుకుతాడు భయం. ఎందుకంటే గతంలో మనం చేసినటువంటి అభివృద్ధి, మనం చేసినటువంటి పనులు ఆ విధంగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మా చిలకలూరుపేట రజనీ అక్క దగ్గరికి వద్దాం. రజనీ అక్క అధికారంలో ఉంటే సరే బ్రహ్మాండంగా వేసుకోవచ్చు, అదే ఏదో పొడి మనకి అవన్నీ అనకూడదు, సరే ఏదో వేసుకుంటారు. అందులో భాగంగా ఇప్పుడుగా ఎక్కువ వేయటం మొదలుపెట్టింది. అంటే మరి కెమెరాల ప్రభావమా లేదా ఆమె వేసుకోవటమే ఎక్కువ అని నాకు తెలిసినటువంటి మిత్రులను చిలకలూరుపేటలో ఉండేటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే అక్క కెమెరాలు మార్చింది. సరే మనం అధికారంలో ఉన్నప్పుడైతే కెమెరాలు మార్చుకోవాలా, మంచి 4K కెమెరాలు కావాలా, మంచి ఇది కావాలా అని చెప్పి సరే ఓకే. ఇప్పుడు ప్రజెంటు మనం అధికారంలో కూడా లేవు కదా, మనకి ఎందుకు అంటే అవి పాతవి అయిపోయినాయి, మరి కొత్తవి కావాల్సిందేను, మరి మీరు తప్పకుండా కొత్తవి అయితే తీసుకురండి అని చెప్పి ఆమె రకరకాలైనటువంటి ఇది చేస్తూ ఉన్నది. కానీ ఎక్కడా కూడా మనల్ని నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే చిలకలూరుపేట రజనీ గారే
ఎవరైతే చిలకలూరుపేట రజనీ గారి బావగారు ఉన్నారో గోపి గారు, ఆయన చేసినటువంటి పనులు అట్టున్నాయి. సరే, ఇందులో భాగంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం తప్పకుండా అన్నను చూసుకోవాలా, అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా, 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రధానమంత్రిగా అన్నను చూసుకోవాలా అని చెప్పేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నేను ఈ మధ్య కొద్దిగా ఇంట్లో కూడా కలహాలు అవటం, ఆ కలహాలు అయితే ఉంటే అవినాష్ రెడ్డి సంతోషపడటం, మరి ఎందుకు కలహాలు అవుతున్నాయి, మరి అవినాష్ రెడ్డి ఎందుకు సంతోషంగా ఉన్నాడో తెలీదు. సరే, ఇకపోతే అందులో భాగంగానే మరి ఎవరైతే వివేకం సార్ గారి మరణానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఎవరికైతే తెలిసి ఉండదో, ఆ రోజు రాత్రి ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరొకరుగా కుట్లేసినోడి కానించి, గుడ్డిచ్చినోడి కానించి, తుడిసినోడి కానించి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరుగా కనుమరుగైపోవటం, వాళ్ళకి ఏమి జబ్బు వచ్చిపోయిందో తెలీదు. మరి ఏ విధంగా పోతున్నారో కూడా తెలియకుండా మొన్న వాచ్మ్యాన్ కూడా పోవటం, చిన్నపిల్లోడు అవినాష్ డెంగ్యూతో పోయినాడని రాష్ట్ర ప్రధానికాన్ని నమ్మేయటం. అంటే ఇప్పుడు డెంగ్యూ వచ్చినా చచ్చిపోవడమే మనిషి. అందులోనూ ఆ అబ్బాయి కూడా డాక్టరు. మరి ఇంకా డెంగ్యూ వచ్చినప్పుడు ఆ మనిషి పోయినాట. ఇంకా భారతదేశంలో ఎవరు బతకరంగా డెంగ్యూ వచ్చా మనిషి చచ్చిపోయినాడంటే అందరూ చావాలంగా. ఆ విధంగా చేయటం. విజయసాయి రెడ్డి ఆయనేమో శాంతియుతంగా నేను పొలం పని చేసుకుంటున్నాను అంటాడు, వ్యవసాయం చేస్తానంటాడు. ఏడేమో నాకి విజయసాయి రెడ్డిని నమ్మిన శాంతి ఈ కోర్టుల చుట్టూ తిరగటం ఏమి కరమని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికము, మరీ ముఖ్యంగా వైజాగ్లో ఉండేటువంటి ప్రజలు కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా చూస్తే నేను వ్యూహాత్మక మౌనాన్ని ఇన్ని రోజులు కూడా పాటించిన, నేను ఇప్పుడు ఆ మౌనాన్ని వీడి తప్పకుండా మన జగనన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టి ప్రధానమంత్రిని చేసిందాకా పోరాటం అయితే ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నుంచే ఎప్పుడూ నాది ఒక పోరాటమే. కానీ కొద్ది రోజులు చూసినాం, కానీ ఎక్కడా కూడా అన్నకు మంచి చేసేవాడు, మంచి చేస్తున్నాడు అన్నకు అని నాకు అనిపించినోడు ఎవడు లేడు. అందుకోసం అని చెప్పి నేను కొద్ది రోజులు వ్యూహాత్మకంగా వ్యూహాత్మక మౌనంగా పాటించినా ఇక మీదటైతే తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవర్రా ఏం పేరు సునీత ఏం పేరు మొన్న అంతరిక్షం నుంచి వచ్చింది చూడు, సునీత విలియమ్స్ అంట. సునీత విలియమ్స్ గారితో మాట్లాడి చంద్రమండలంలో కూడా మన యొక్క బులుగు జెండాని పాతేటువంటి ప్రయత్నం తప్పకుండా సీమరాజా తీసుకుంటాడని తెలియజేసుకుంటూ, మిత్రులారా, మీడియా మిత్రులారా, ఇది ఒకటి చెప్తున్నా, మీరు ఎవరు రాయిద్దు, కెమెరాలు ఆపున్నాయి కదా. కాదు, మా అన్న 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడు అన్నారే, మరి ఎవరికి ఇచ్చినాడు, ఏ ఊర్లో ఇచ్చినాడు? మేము ఇచ్చినాటి కేవలం అంటే 2 లక్షల చిల్లర వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చినాము. అది చెత్త మీద పన్నేసి వాళ్ళ జీతాలు వచ్చేట్టుగా చేసింది. సరే, ఇది ఎవరు రాయిద్దు.